ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. వరలక్ష్మీ వ్రతం ఎవరు చేసుకోవాలి? అందరూ ఆచరించవచ్చా? దాని యొక్క విధి విధానం ఏమిటి అని చెప్పేసి ధర్మ సందేహం. పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించుకోవాలి. ఇలా ఆచరించినట్లయితే అష్టలక్ష్ముల నుంచి వచ్చేటువంటి అదృష్టంతో పాటు అన్ని లక్ష్ముల కన్నా ఎక్కువైనటువంటి వరాల్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి. అందుకే ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా చేసుకొని ఇంటి ఇల్లాలు ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరణ చేసుకొని ఇంటి గడపకు పసుపు కుంకుమ అద్ది ఇంటి గుమ్మానికి చక్కటి మామిడి తోరణాలతో అలంకరణ చేసి ఇంటి ఇల్లాలు పట్టు వస్త్రాలను చక్కగా ధరించి నుదుట కుంకుమ కాళ్లకు పసుపు రాసుకొని కలశ స్థాపన చేసి పూజా మందిరం వద్ద వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. పంచ పల్లవాలు ఆ యొక్క కలశంలో ఉంచి వరలక్ష్మీదేవి యొక్క ఆకృతిని కొబ్బరికాయ మీద అలా సృష్టింపజేసి చక్కగా నగలు వేసి ఆ తల్లి మన ఇంట స్థిరంగా ఉన్నది అనేటువంటి భావనా బలంతో దానికి సంబంధించినటువంటి మంత్రరాజాల్ని చక్కగా అనుష్ఠానం చేస్తూ తోరములు అని చెప్పేసి వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన తోరాన్ని చక్కగా దక్షిణ హస్తమునకు కట్టుకునేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఇలా చేయటం వలన ఆ ఇంట్లో వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి ప్రసరించబడుతుంది. పూర్వం కుండినీ నగరంలో చారుమతి అనేటువంటి ఇల్లాలు చాలా విశిష్టత కలిగినటువంటి సాంప్రదాయ లక్షణాల్ని పాటిస్తూ ఉన్నటువంటి ఆ ఇల్లాలికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించు అని చెప్పేసి చెప్పింది. దాన్ని ఆధారంగా చేసుకొని నాటి నుంచి నేటి వరకు కూడాను మనమంతా కూడాను ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని నిష్టగా ఆచరించి షోడశోపతమైనటువంటి వివిధ రకాలైనటువంటి 9 రకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులను పిలిచి వాయినములు ఇచ్చి బ్రాహ్మణోత్తమునికి దానములు గనక చేసినట్లయితే తప్పనిసరిగా వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి వలన సకల సంపదలతో మనం తులతూగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ లక్ష్మీదేవిని ప్రార్థించాలన్నమాట. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మ పుష్పాలతో పూజ ఆచరించాలి. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అని కదా శాస్త్రం. అందుచేత ఆ తల్లి క్రీగంటి చూపు చూస్తేనే చాలు తరగని సంపదతో ఈ జీవితం సుసంపన్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇల్లు కూడాను వరలక్ష్మి వైభవంతో విరాజిల్లాలని చెప్పేసి వరలక్ష్మి వ్రతాన్ని భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆచరించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఈ శుక్రవారం నాడు వీలు పడని వారు కొన్ని కారణాంతరాల వలన
వరలక్ష్మి వ్రతాన్ని చేయని వాళ్ళు 4వ శుక్రవారం అయినా సరే ఆచరించుకోవడంలో తప్పు లేదు. ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆరాధన చేసి ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రులమై తరించెదముగాక. సర్వే జనా సుఖినో భవంతు.